ఆకివీడు రామాలయం విషయంలో ఎట్టకేలకు క్రైస్తవులు గెలిచారు. టెంపరీగా అయినా గెలిచారు. ఎందుకంటే ఆకివీడులో రామాలయం నిర్మించొద్దు అంటూ 4 వారాల గడువు కావాలి, విచారణ జరపాలి అని సుప్రీంకోర్టు స్టే విధించింది. అంటే నిర్మాణాన్ని ప్రస్తుతానికైతే ఆపగలిగారు. జడా శ్రావణ్ కుమార్ ఒక రకంగా సక్సెస్ లో ఫస్ట్ స్టెప్ వేశారని చెప్పుకోవచ్చు. కక్ష సాధింపులో మొదటి అడుగు వేశారని చెప్పుకోవచ్చు. ఆయన అక్కడ దళితుల ఆలయం గొంతేరమ్మ గుడి ఉంది, దాన్ని కూల్చి ఎలా రామాలయం కడతారు అని చెప్పి ప్రశ్నిస్తూ కోర్టులో మాత్రం ప్రభుత్వ స్థలంలో ఎలా రామాలయం కడతారంటూ పిటిషన్లు వేస్తారు. ఏదేమైనా ఒక రకంగా క్రైస్తవుల తరపున జడా శ్రావణ్ కుమార్ గొంతు బలంగా వినిపించారు. ఆ గొంతు విన్న సుప్రీంకోర్టు ప్రస్తుతానికి నిర్మాణాన్ని వాయిదా వేయమని చెప్పి 4 వారాల విచారణ జరిపిన తర్వాత అప్పుడు ఏ విధమైన తీర్పు ఇవ్వాలి, ఏం చేయాలనేది సుప్రీంకోర్టు చూసుకుంది. ప్రస్తుతానికైతే ఏపీ గవర్నమెంట్ కి ఇలా కొన్ని ఆదేశాలు అయితే జారీ చేసింది. నిర్మాణం అయితే ఆగిపోతుంది. ఇది ప్రస్తుత లేటెస్ట్ అప్డేట్. ఇక రామాలయం విషయానికి వస్తే మొదటి నుంచి జరుగుతున్న విషయాలన్నీ మీకు తెలిసినయే. ఏం జరుగుతుంది ఏంటి, కక్ష సాధింపు చర్యలు కావచ్చు, రామాలయం కట్టొద్దని ఆపటం కావచ్చు, గొంతేరమ్మ ఆలయం ఉందని చెప్పడం కావచ్చు, ఇక్కడ క్రైస్తవులే ఉన్నారు, హిందూ ఆలయం ఎందుకు కడతారని చెప్పడం కావచ్చు, దాని చుట్టూ అలుముకున్న వివాదం ప్రతిదీ మీకు తెలుసు. ఇంత వివాదం అలుముకున్న తర్వాత క్రైస్తవుల నుంచి ఇది కాస్త పార్టీల వైపు షిఫ్ట్ అయింది. రాజకీయ పార్టీ. జడా శ్రావణ్ కుమార్ అనే వ్యక్తి వైఎస్ఆర్సీపీ పార్టీకి సపోర్ట్ చేసే వ్యక్తి. రఘురామకృష్ణరాజు టీడీపీకి సంబంధించినటువంటి వ్యక్తి. గతంలో వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి బయటకు వచ్చిన రఘురామ టీడీపీలో జాయిన్ అయ్యి ఎమ్మెల్యే అయ్యారు, డిప్యూటీ స్పీకర్ కూడా అయ్యారు. ఈ వివాదం అట్లనే ఉంటుంది. రాజకీయ పార్టీలకు సంబంధించిన వివాదం కాస్త ఇప్పుడు పెద్దదైంది. క్రైస్తవులకి హిందువులకు సంబంధించిన వివాదం. హిందువుల వైపు రఘురామ, క్రైస్తవుల వైపు జడా శ్రావణ్ కుమార్ అండ్ వైసీపీ వీళ్ళు బ్యాక్గ్రౌండ్ లో ఉండి నడిపిస్తున్నారు అనేది చర్చ. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ పార్టీ ఆలోచనలు, జడా శ్రావణ్ కుమార్ పెట్టిన పార్టీ ఆలోచనలు ఒకేలాగా ఉంటాయి. రేపు రాబోయే ఎలక్షన్స్ లో జడా శ్రావణ్ కుమార్, వైఎస్ఆర్సీపీ పార్టీ అండ్ అలాగే రామచంద్ర యాదవ్ గారు పెట్టినటువంటి పార్టీ ఈ 3 కలిసి పోటీ చేస్తాయేమో అని కూడా కొంతమంది రాజకీయ విశ్లేషకులు మాట్లాడారు. 3 కలిసి పోటీ చేస్తే ఈ ముగ్గురికి ఉన్నటువంటి భావజాలం కనెక్ట్ అవుతుంది. తద్వారా ముగ్గురు కూడా కొంత ఓట్లు చీల్చగలుగుతారు. సరే, ఇది సపరేట్ పాయింట్. అది రామాలయానికి సంబంధించిన స్థలం అని బ్రిటిష్ రిజిస్టర్ లో కూడా రిజిస్టర్ అయ్యి ప్రభుత్వ స్థలంలో రామాలయం కడుతున్నారని కోర్టులో పిటిషన్ ఎలా వేశారండి? నేను మీకు మొన్న పాయింట్ చెప్పి, జడా శ్రావణ్ కుమార్ అనే వ్యక్తి జడ్జిగా చేసి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నటువంటి వ్యక్తి. నేను తప్పుకున్నాను అని చెప్తున్నారని, జడ్జిగా చేశాను అని చెప్తున్నారు. ఇప్పుడు ఆయన న్యాయవాదిగా వ్యవహరిస్తున్నారు. వీళ్ళ తరపున, క్రైస్తవుల తరపున వాదించేటువంటి లాయర్. ఆయనకి లాలో ఉన్నటువంటి కొన్ని లూప్ హోల్స్ తెలుసు. ఆ పాయింట్స్ పట్టుకొని టెంపరీగా వాయిదా వేయగలుగుతుంది, నిర్మాణాన్ని ఆపగలుగుతుంది. పర్మనెంట్ గా అయితే ఆపలేరుగా. పర్మనెంట్ గా ఆపితే వేరే రకంగా హిందువుల ఆగ్రహానికి లోన్ అవ్వాల్సి వస్తుంది. ఎందుకంటే ఎంతకాలం ఏడిపిస్తారు? మెజారిటీగా ఉన్న హిందువులు ఈ దేశంలో హిందూ ఆలయం నిర్మించుకోవాలంటే క్రైస్తవుల పర్మిషన్ తీసుకోవాల్సి వస్తుంది. కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తుంది, గొడవలు పడాల్సి వస్తుంది, ఫైట్ చేయాల్సి వస్తుంది. చేసినా గెలుస్తామని గ్యారంటీ. ఎందుకంటే మన లాలో ఉన్న లూప్ హోల్స్ వాళ్ళు వాడుకుంటారు. అలా మనం కూడా వాడి గెలిచేటువంటి పరిస్థితి ఉంటే హ్యాపీ గెలిచేస్తాం. ఒకవేళ లేకపోతే రేపొద్దున పరిస్థితి అనేదే ఇప్పుడు ఈ రామాలయం విషయంలో ప్రశ్నార్థకంగా మారింది. వాళ్ళు ప్రతి సండే మైకులు పెట్టొచ్చు, పర్మిషన్ ఉందా? లేదు. వాళ్ళు వీధికి 4 చర్చీలు కట్టొచ్చు, పర్మిషన్ ఉందా? లేదు. ఇంటినే చర్చిగా మార్చొచ్చు, పర్మిషన్ ఉందా? లేదు. కానీ రామాలయం కట్టడానికి మాత్రం పర్మిషన్ కావాలి, ప్రభుత్వ స్థలం, గొంతేరమ్మ ఆలయం, క్రైస్తవులే ఉన్నారు, హిందువులు లేరు, ఇలాంటి మాటలు చెప్పి వాయిదా వేస్తూ వస్తుంది. ఇలాంటి ఒక పరిస్థితిని అధిగమించాలంటే ఏం చేస్తే బాగుంటుంది, ఎలా ఆలయాన్ని నిర్మించగలరు అనేది కామెంట్ రూపంలో తప్పకుండా రాయండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు దయచేసి లైక్ చేయండి. అలానే మనం ఈ రామాలయం గురించి మొదటి నుంచి ఫైట్ చేస్తూనే ఉన్నాం. ఇప్పుడు ఇచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్ గురించి మీ అభిప్రాయం ఏంటనేది కూడా కామెంట్ రూపంలో రాయండి. ఈ వీడియోని చివరి వరకు చూసిన మీ అందరికీ పేరు పేరున ప్రత్యేకించి ధన్యవాదాలు.